జై శ్రీమన్నారాయణ. సనాతన ధర్మం ఛానల్ అందిస్తున్న 100 దేవాలయాల స్థల పురాణం సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన కాంచీపురం క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. సాక్షాత్తు జగన్మాత అయిన శ్రీ కామాక్షి అమ్మవారు కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఇక్కడి స్థల పురాణం ఏమి చెప్తుంది? అమ్మవారి మహిమ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఈ పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని వింటుంటేనే మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. శక్తి స్వరూపిణి అయిన జగన్మాతను స్మరిస్తూ ఈ రోజు కాంచీపురంలోని ఆ దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనసారా అనుభూతి చెందుదాం. ఉదయాన్నే సూర్యుని లేత బంగారు కిరణాలు కాంచీపురంలోని ప్రాచీన ఆలయ గోపురాలను తాకుతున్న దృశ్యాన్ని ఊహించుకోండి. ఆకాశాన్ని తాకే గోపురాలు, వీధుల్లో నడుస్తున్న భక్తులు, ఆలయ ప్రాంగణంలో వినిపించే మంత్రోచ్చారణలు మరియు గర్భగుడిలో వెలుగుతున్న దీపాల మధ్య దివ్యమైన తేజస్సుతో కొలువై ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారు. ఈ దృశ్యం నిజంగా వర్ణనాతీతం. కామాక్షి అమ్మవారి విశేషాలను పరిశీలిస్తే అసలు కామాక్షి అనే నామంలోనే అనంతమైన ప్రేమ దాగి ఉంది. కామాక్షి అంటే ప్రేమ, కరుణతో నిండిన కళ్ళతో భక్తులను అనుగ్రహించే జగన్మాత. అమ్మవారి కరుణా కటాక్షం భక్తులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుందని భక్తుల విశ్వాసం. అమ్మవారు ప్రశాంతమైన పద్మాసనంలో కొలువై తన దివ్యమైన చూపులతో భక్తులను అనుగ్రహించే ఆ రూపం నిజంగా అపూర్వమైనది. అయితే ఈ పవిత్ర క్షేత్రానికి ఇంతటి మహిమ ఎలా వచ్చింది? అమ్మవారు కాంచీపురానికి ఎందుకు వచ్చారు? ఆమె చేసిన తపస్సు ఏమిటి? ఆ తపస్సులో జరిగిన అద్భుతమైన సంఘటన ఏమిటి? ఇప్పుడు పురాణ సాంప్రదాయం చెప్తున్న ఆ పవిత్రమైన కథను తెలుసుకుందాం. పురాణ కథనం ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా పరమశివుని నేత్రాలను తన చేతులతో మూసివేశారు. పరమశివుని నేత్రాలు సూర్యచంద్రులకు ప్రతీకలు. ఆ నేత్రాలు మూసుకుపోవటంతో జగత్తంతా అంధకారంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సంఘటనకు ప్రాయశ్చిత్తంగా పరమశివుని ఆజ్ఞతో పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఘోరమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆమె ఆ పవిత్రమైన కాంచీపుర క్షేత్రానికి చేరుకున్నారు. కాంచీపురంలో ఒక పవిత్రమైన మామిడి చెట్టు కింద ఆమె తపస్సు ప్రారంభించారు. పరమశివుడిని ఆరాధించటానికి ఆమె స్వయంగా మట్టితో ఒక పవిత్రమైన శివలింగాన్ని తయారు చేశారు. ఆ శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి నిత్యం పూజిస్తూ పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు కొనసాగించారు. నదీ తీరంలో ప్రకృతి మధ్యలో దివ్యమైన సూర్యకిరణాల వెలుగులో మట్టితో శివలింగాన్ని రూపొందించి దాని ముందు భక్తితో కూర్చున్న పార్వతీదేవి దృశ్యం నిజంగా అనంతమైన భక్తికి సజీవ రూపం. ఆమెకు కావాల్సింది ఒక్కటే, పరమశివుని అనుగ్రహం. అయితే పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి పరమశివుడు ఒక అద్భుతమైన పరీక్షను పెట్టాలని సంకల్పించారు. అక్కడ ఉన్న నదిలో ఒక్కసారిగా భయంకరమైన వరద ప్రవాహం ప్రారంభమైంది. నీరు వేగంగా ఉప్పొంగుతూ ముందుకు దూసుకొచ్చింది. ఆ వరద ప్రవాహం నేరుగా పార్వతీదేవి పూజిస్తున్న పవిత్రమైన మట్టి శివలింగం వైపుకు వచ్చింది. అది చూసిన పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన ప్రాణాల గురించి ఆలోచించలేదు, తన తపస్సు గురించి ఆలోచించలేదు. తాను ఎంతో భక్తితో తయారు చేసి పూజిస్తున్న ఆ శివలింగాన్ని రక్షించటమే తన ధర్మమని భావించారు. వెంటనే ఆమె ఆ శివలింగాన్ని తన 2 చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. వరద నీరు చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న ఆమె మాత్రం శివలింగాన్ని విడిచిపెట్టలేదు. నా స్వామి, నా పరమేశ్వరుడు అనే భక్తితో ఆమె శివలింగాన్ని తన హృదయానికి హత్తుకున్నారు. ఆమె భక్తికి పరమశివుడు పరవశించిపోయారు. పార్వతీదేవి ప్రేమకు, భక్తికి, త్యాగానికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఆమెకు దర్శనమిచ్చారు. ఆమె భక్తిని పరీక్షించిన ఆ పరీక్షలో పార్వతీదేవి విజయం సాధించారు. ఆమె తపస్సు ఫలించింది. పరమశివుడు ఆమెకు అనుగ్రహం ప్రసాదించారు.
ఈ పవిత్రమైన సంఘటనతో కాంచీపుర క్షేత్రానికి మరింత దివ్యమైన మహిమ ఏర్పడిందని స్థల పురాణం చెబుతుంది. పార్వతీదేవి శివలింగాన్ని తన శరీరంతో రక్షిస్తూ ఆలింగనం చేసుకున్నందుకు ఆ శివలింగంపై ఆమె ఆభరణాలు, కంకణాల గుర్తులు ఏర్పడ్డాయని కూడా సాంప్రదాయ కథనం చెబుతుంది. అమ్మవారి ఆ ప్రేమకు స్పందించిన పరమశివుడు ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించారు. అందుకే ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది శివశక్తులకు దివ్యమైన ఐక్యతకు ప్రతీక. భక్తి అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, దైవంపై సంపూర్ణమైన విశ్వాసం అంటే ఏమిటి అనే విషయాలను పార్వతీదేవి తపస్సు మనకు తెలియజేస్తుంది. మనసులో నిజమైన భక్తి ఉంటే దైవాన్ని చేరుకోవడానికి పెద్ద పెద్ద ఆచారాల కంటే సంపూర్ణమైన విశ్వాసం, అచంచలమైన భక్తి ముఖ్యమైనవి. అందుకే కాంచీపుర క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు అమ్మవారి కరుణా కటాక్షాన్ని కోరుకుంటాడు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శిస్తూ మనసులోని బాధలను ఆమె పాదాల వద్ద ఉంచుతూ అమ్మా నన్ను కాపాడు అని ప్రార్థిస్తారు. జగన్మాత అయిన శ్రీ కామాక్షి అమ్మవారు తన భక్తులపై ఎల్లప్పుడూ కరుణ చూపాలని మనమందరం ప్రార్థిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. కాంచీపురం మనకు చెప్పే గొప్ప సందేశం ఒకటే, దైవంపై సంపూర్ణమైన విశ్వాసంతో చేసే భక్తి ఎప్పటికీ వృధా కాదు. మనసారా అమ్మవారిని స్మరిస్తే ఆమె కరుణ మన జీవితంలో వెలుగును నింపుతుందని భక్తుల విశ్వాసం. ఈ పవిత్రమైన కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి స్థల పురాణం మీకు నచ్చితే సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, భక్తులతో పంచుకోండి. మా 100 దేవాలయాల స్థల పురాణం సిరీస్ను తప్పకుండా చూడండి. మరో పవిత్రమైన క్షేత్ర కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శ్రీ కామాక్షి అమ్మవారి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. జై కామాక్షి మాత, జై జగన్మాత.